ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక రాజకీయ పార్టీ మంచి చేస్తే వాళ్ళను పొగడ్డం, అప్రిషియేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు తప్పు చేసినా ప్రజలకు న్యాయం చేయడంలో ఫెయిల్ అయినా క్రిటిసైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు అండ్ రాజకీయ పార్టీల విషయంలో మనం బయాస్గా ఎప్పుడు ఉండకూడదు. అంటే ఒక పార్టీ వాళ్ళు రైట్ చేసినా రాంగ్ చేసినా గుడ్డిగా వాళ్ళను సపోర్ట్ చేయడం చేయకూడదు. మనం ఎప్పుడైతే బయాస్గా మారుతామో అప్పుడు మన మాటలకి, మన ఒపీనియన్కి వాల్యూ ఉండదు. అందుకే నేను నా సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అందరూ కూడా న్యూట్రల్గా ఉంటారు. వాళ్ళు ఎటువంటి బయాస్ లేకుండా ఉంటారు. తప్పు చేసింది బీజేపీ పార్టీ వాళ్ళైనా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, ఏ ఇతర పార్టీ వాళ్ళైనా సరే అందరినీ నిలదీస్తారు అని నమ్ముతున్నాను. అలాగే ఈ దేశం మంచి కోసం పోరాడే నాయకుల్ని, పార్టీలను సపోర్ట్ చేస్తారు అని కూడా నమ్ముతున్నాను. ఇక టాపిక్లోకి వెళ్దాం. లాస్ట్ ఇయర్ మణిపూర్లో చెలరేగిన హింస, బెంగాల్లో అల్లర్లు, ఢిల్లీ రియోట్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ అల్లర్లు దేశమంతటా ఒక హాట్ టాపిక్గా మారాయి. వీటన్నిటినీ ఆపే పవర్ మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఉన్నా ఆయన ఏమీ చేయలేకపోయారు. ఎందుకు? ఈయన పార్లమెంట్లో జమ్మూ కాశ్మీర్ గురించి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారు. जम्मू एंड कश्मीर के पीएको को आप भारत का हिस्सा नहीं मानते हो क्या? एग्रेसिव ना हो, जान दे देंगे इसके लिए. కానీ పెహల్గాంలో అంత పెద్ద మారణ హోమం జరిగితే దాని గురించిన ఇంటెలిజెన్స్ ఎవరికి తెలియదు, రాలేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ ఇన్సిడెంట్ జరగడానికి బాధ్యులు ఎవరు? ఈ మారణ హోమానికి ఎవరు అకౌంటబుల్? ఎవరికి తెలియదు. అమిత్ షా గారు తన స్పీచ్లో వెస్ట్ బెంగాల్ బార్డర్లో ఫెన్సింగ్ వేయడానికి మమతా బెనర్జీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వట్లేదు, అందుకే బంగ్లాదేశ్ ముస్లిమ్స్ ఇల్లీగల్గా భారత్లోకి చొరబడుతున్నారు అని చెప్పారు. 450 किलोमीटर के लिए मान्यवर मैंने डीओ लेटर लिखकर 10 रिमाइंडर करे हैं. बंगाल सरकार నిజమే, ఈ మమతా బెనర్జీ చేసే నీచ రాజకీయం మనకు తెలిసిందే. మరి ఆల్రెడీ మన దేశంలో ఇల్లీగల్గా ఉంటున్న వారి పరిస్థితి ఏంటి? అమిత్ షా గారు వాళ్ళను ఎందుకు డిపోర్ట్ చేయలేకపోతున్నారు? ఇల్లీగల్గా వచ్చే వారిని ఆపలేకపోతున్నారు. సరే, అట్లీస్ట్ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళను దేశం నుంచి తరిమేయచ్చు కదా. అలా చేయకుండా ఎవరు ఆపుతున్నారు? ఇదంతా చూస్తుంటే వీళ్లకు దేశాన్ని కాపాడడం, నడిపించడం కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఏ అపోజిషన్ లీడర్ పైన ఈడీ, సిబిఐని పంపుదాం, ఎప్పుడు ఏ అపోజిషన్ పార్టీని బ్రేక్ చేసి ఎమ్మెల్యేలను తీసుకుందాం అనే ఆలోచన ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ల్యాండ్ స్కామ్ లో హేమంత్ సోరెన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. ఇలాంటివి చేయడానిక ఇవన్నీ చాణక్య ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనేది? చాలా మంది మోడీ గారి తర్వాత అమిత్ షా గారే నెక్స్ట్ పీఎం అంటారు. మరి అంత పెద్ద పొజిషన్కి అమిత్ షా గారు కరెక్టేనా? గత 7 సంవత్సరాల నుంచి ఈయన హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. అందులో ఈయన ఎంతవరకు సక్సెస్ అయ్యారు? మన దేశంలో చెలరేగిన మేజర్ అల్లర్లను అమిత్ షా గారు ఎందుకు ఆపలేకపోయారు? అసలు అమిత్ షా గారు మోడీ గారి తర్వాత ప్రైమ్ మినిస్టర్ పదవికి అర్హులా కాదా? ఈరోజు మనం మన దేశ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ని చూద్దాం. యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా, ఇలా ప్రతిదీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జూన్ 1, 2019 నాడు మోడీ గవర్నమెంట్ 2.0లో అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. సరిగ్గా 2 నెలల తర్వాత అంటే ఆగస్టు 5, 2019 నాడు పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ ప్రవేశపెట్టారు. ఆ రెజల్యూషన్ మరేదో కాదు, అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. నిజానికి ఈ ఆర్టికల్ ఎప్పటి నుంచో బీజేపీ ఎజెండాలో ఉంది. ఆర్టికల్ 370 హటాయేంగే. కానీ ఇది కాంట్రవర్షియల్ అండ్ కాంప్లికేటెడ్ ఇష్యూ కాబట్టి బీజేపీ ఎప్పుడు దీన్ని ముట్టుకోలేదు. అంతెందుకు, కాశ్మీర్ లీడర్స్ సెంటర్లో ఏ గవర్నమెంట్ వచ్చినా ఆర్టికల్ 370ని ఎవరు ముట్టుకోలేరు, దాన్ని ఎవరు టచ్ చేయలేరు అని డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేవారు. అయితే 2019లో బీజేపీ దగ్గర నంబర్స్ ఉన్నాయి, అవకాశం కూడా ఉంది. అందుకే అనుకున్నట్టుగానే బీజేపీ ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ అండ్ లదాఖ్ని వేరు చేసి యూనియన్ టెరిటరీస్గా ప్రకటించింది. ఈ ఆర్టికల్ 370 అబ్రోగేషన్ ఎంతటి కాంట్రవర్షియల్ టాపిక్ అంటే
గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ తర్వాత దేశంలో పెద్ద పెద్ద అల్లర్లు చెలరేగేవి. కాశ్మీర్లో పరిస్థితులు ఘోరంగా మారేవి. కానీ అవేమీ జరగలేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఎలాంటి అల్లర్లకు హింసకు అవకాశం లేకుండా పక్కడబందీగా ప్లాన్ చేసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆర్టికల్ 370 రద్దు కోసం గవర్నమెంట్ చేపట్టిన యాక్షన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దాంతో దీనికి సంబంధించిన లీగాలిటీ పైన ఎవరు క్వశ్చన్ చేయలేకపోయారు. అయితే కొంతమంది ఆర్టికల్ 370 రద్దు చేయడం కోసం అక్కడి లీడర్లను హౌస్ అరెస్ట్ చేయడం, ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయడం, కాశ్మీర్ మొత్తాన్ని బంద్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. నన్ను అడిగితే ఇంతటి కాంప్లికేటెడ్ ఇష్యూని సాల్వ్ చేయడానికి కొన్ని కఠిన చర్యలు తీసుకోకపోతే అది ఎప్పటికీ సాధ్యం అవ్వదు. మొత్తంగా ఇది అమిత్ షా గారి మొదటి అండ్ అతిపెద్ద సక్సెస్. ఈ ఆర్టికల్ 370 రద్దు చేసిన 3 నెలల తర్వాత అమిత్ షా గారు రాజ్యసభలో స్పీచ్ ఇస్తూ త్వరలో మన దేశంలో ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ అమలు చేస్తామని చెప్పారు. అండ్ అదే సంవత్సరం డిసెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేసింది. నిజం చెప్పాలంటే ఈ బిల్కి మన దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఎటువంటి సంబంధం లేదు. కానీ మీ అందరికీ తెలుసు, మన దేశంలో ఏదైనా మంచి జరుగుతుంది అంటే అది లెఫ్ట్ ఈకోసిస్టమ్కి అస్సలు నచ్చదు. అందుకే అపోజిషన్ పార్టీస్ ఈ బిల్ గురించి లేనిపోనివి చెప్పి మైనారిటీస్కి దీనివల్ల ప్రమాదం అని వాళ్ళను ఉసిగొల్పి అల్లర్లు క్రియేట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ అమిత్ షా గారికి అతిపెద్ద అగ్ని పరీక్ష. ఈ ప్రొటెస్ట్కి ఢిల్లీలోని షాహీన్ బాగ్ సెంటర్గా మారింది. అక్కడ ముస్లిం మహిళలు ప్రొటెస్ట్ చేస్తూ ఢిల్లీ మధుర రోడ్డును దాదాపు 4 నెలల పాటు బ్లాక్ చేశారు. వీళ్ళలో ఈ ప్లేస్ని వదిలే ఇంటెన్షన్ ఏమాత్రం కనబడలేదు. అండ్ గవర్నమెంట్ దగ్గర కూడా ఈ ప్రాబ్లంకి సరైన సొల్యూషన్ లేదు. అయితే అప్పుడే సడన్గా కోవిడ్ లాక్డౌన్ రావడంతో ప్రొటెస్టర్స్ అంతా ప్రాణభయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతేకాని గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్లను ఆపే ప్రయత్నం పెద్దగా చేయలేదు. అయితే అప్పటికే ఈ ప్రొటెస్ట్ దేశమంతా స్ప్రెడ్ అయింది. అండ్ ఈ ప్రొటెస్ట్కు ఇంటర్నేషనల్ కవరేజ్ కూడా బాగా దొరికింది. అలాగే ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసిన 1 మంత్ ముందు ఢిల్లీలో భారీ రియోట్స్ కూడా జరిగాయి. అందులో దాదాపు 50 కంటే ఎక్కువ మంది మరణిస్తే 200 కంటే ఎక్కువ మందికి గాయాలయ్యాయి. ఇది అమిత్ షా గారి ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఢిల్లీ ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించిన టోటల్ లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. కాబట్టి ఈ అల్లర్ల పూర్తి బాధ్యత హోమ్ మినిస్టర్ గారిది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఢిల్లీలో ఈ అల్లర్లు జరుగుతున్న అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చారు. దాంతో ఈ ఫెయిల్యూర్ ఇంకా పెద్దదయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఇక్కడ సిఏఏ గురించి ప్రజలకు ప్రాపర్గా తెలియజేయడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. అంతేకాదు అపోజిషన్ పార్టీల నెరేటివ్ని తిప్పికొట్టడంలో కూడా దారుణంగా ఫెయిల్ అయింది. అంతెందుకు గవర్నమెంట్లోని కొంతమంది ఎన్ఆర్సీ ఉండదని చెప్తే ఇంకొంతమంది ఎన్ఆర్సీ ఖచ్చితంగా ఉంటుంది అని ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ప్రజల్లో కూడా క్లారిటీ మిస్ అయింది. దాంతో ఏకంగా అమిత్ షా గారే సిఏఏ తర్వాత ఎన్ఆర్సీ తీసుకొస్తామని చెప్పాల్సి వచ్చింది. पहले सीए भी होगा, सिटीजनशिप अमेंडमेंट बिल आएगा, सारे रिफ्यूजी को, सारे शरणार्थियों को नागरिकता दिया जाएगा, उसके बाद में एनआरसी बनेगा. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎన్ఆర్సీని ఎందుకు తీసుకొస్తుంది, దానివల్ల యూజ్ ఏంటి అనే విషయాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయింది. మీకు తెలుసా 2005లో పంజాబ్ మొహాలీలో జరిగిన పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ చూడడానికి పాకిస్తాన్ నుంచి 15 మంది ఇండియాకు వచ్చారు. ఈ మ్యాచ్ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవ్వరికీ తెలియదు. ఇప్పటి వరకు ఆ 15 మెంబర్స్లో కేవలం 4 మాత్రమే పట్టుకున్నారు. మిగతా 11 మంది పరారీలో ఉన్నారు. వాళ్ళు మన ఇండియాలో ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇది 10 ఇయర్స్ బ్యాక్ న్యూస్. కానీ రీసెంట్గా పెహల్గామ్ అటాక్ తర్వాత మన దేశంలో ఎంతమంది పాకిస్తానీలు ఇల్లీగా ఉంటున్నారో అందరికీ తెలిసింది. మన హైదరాబాద్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ ఇలా అనేక ప్రాంతాల్లో భారీగా పాకిస్తాన్ నుంచి ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు దొరికారు. ఇదంతా ఒకెత్తైతే పాకిస్తాన్ పాస్పోర్ట్ కలిగిన వారు కూడా మన దేశంలో ఆధార్ కార్డు తీసుకొని ఓటర్ ఐడితో ఏకంగా ఓట్లు కూడా వేస్తున్నారు. దీన్ని బట్టి మన దేశ సెక్యూరిటీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ కూడా చాలా కాంప్లికేటెడ్. ఈ బార్డర్ గుండా ఇల్లీగల్గా బంగ్లాదేశీలు మన దేశంలో చొరబడి అనేక ప్రాంతాల్లో స్ప్రెడ్ అయ్యారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం
ప్రజెంట్ మన దేశంలో 2 కోట్ల కన్నా ఎక్కువ మంది, జాగ్రత్తగా వినండి, 2 కోట్ల కన్నా ఎక్కువ మంది బంగ్లాదేశీలు ఇల్లీగల్గా ఉంటున్నారు. వీళ్ళు మెయిన్గా వెస్ట్ బెంగాల్, అస్సాం, ఢిల్లీ, మన హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా సెటిల్ అయ్యారు. అంతెందుకు, ఇప్పటికిప్పుడు మన హైదరాబాద్ పోలీసులు పాత బస్తీ మొత్తాన్ని జల్లెడ పడితే వేల మంది ఇల్లీగల్ పాకిస్తానీలు దొరుకుతారు. అలాగే ఈ పాత బస్తీ అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇల్లీగల్ రోహింగ్యాలు, బంగ్లాదేశీలు చాలా మంది ఉన్నారు. మీరు బాలాపూర్ ఏరియాకు వెళ్తే అక్కడ గుడిసెలు, గూడారాలు వేసుకొని ఉండేదంతా వీళ్ళే. కానీ వీళ్ళపైన స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అలా ఎందుకు? లాస్ట్ 11 సంవత్సరాల నుంచి దేశంలో బీజేపీ గవర్నమెంటే ఉంది. 6 సంవత్సరాల నుంచి అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా కూడా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎంతమంది ఇల్లీగల్గా వచ్చి ఉంటున్నారో ఎవరికీ ఐడియా లేదు. ఈవెన్ గవర్నమెంట్కి కూడా పూర్తిగా తెలియదు. వీళ్ళు కేవలం ఇల్లీగల్గా మన దేశంలో ఉండడం మాత్రమే కాదు, మన లోకల్ ప్రజల హక్కులు కాజేస్తున్నారు. మనకు దక్కాల్సిన గవర్నమెంట్ పథకాలు, సహాయం, అవకాశాలు అన్నీ లాక్కుంటున్నారు. ఇలా జరగకూడదు, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు మన దేశంలో ఉండకూడదు అంటే దేశంలోకి ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తేవడం చాలా ముఖ్యం. ఈ విషయాన్నే గవర్నమెంట్ ప్రజలకు కరెక్ట్గా వివరించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయింది. అయితే దీన్నే అపోజిషన్ పార్టీలు ఒక అవకాశంగా భావించి ఎన్ఆర్సీని ఒక హ్యూమన్ రైట్ ఇష్యూగా ప్రొజెక్ట్ చేసి దేశంలో ప్రజల్ని రెచ్చగొట్టి ప్రొటెస్ట్లు, గొడవలు జరిగేలా చేసింది. అపోజిషన్ పార్టీల ఈ కుట్రను ఆపడంలో సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయింది. సమయానికి కోవిడ్ లాక్డౌన్ రావడంతో ప్రొటెస్ట్లు ఆగాయి. అంతేకాని ఇందులో అమిత్ షా గారు కానీ గవర్నమెంట్ కానీ చేసిందేమీ లేదు. ఈ సిఏఏ ప్రొటెస్ట్ ఆగిన కొన్ని నెలల తర్వాత దేశంలో మరో అతిపెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. అదే ఫార్మర్ ప్రొటెస్ట్. ఏం జరిగిందంటే సెప్టెంబర్ 2020లో సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మర్స్ కోసం, రైతుల కోసం 3 బిల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ బిల్స్ లోక్సభ అండ్ రాజ్యసభలో పాస్ అయ్యాయి. కానీ అప్పుడే సడన్గా పంజాబ్లో రైతులు ఈ బిల్లో చేంజెస్ చేయాలని ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. మెల్లగా ఈ ప్రొటెస్ట్ చాప కింద నీరులాగా దేశం మొత్తం స్ప్రెడ్ అయింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ ప్రొటెస్ట్ కూడా ఎగ్జాక్ట్గా షాహీన్ బాగ్ ప్రొటెస్ట్ లాగే ఉంది. కానీ ఇది దానికంటే 10 రెట్లు పెద్దది. ఫార్మర్స్ ఈ ప్రొటెస్ట్లో ఢిల్లీ యొక్క సింగు, థీక్రీ, గాజీపూర్ లాంటి మేజర్ బార్డర్స్ని బ్లాక్ చేశారు. సిఏఏ లాగే ఈ ప్రొటెస్ట్కి కూడా అపోజిషన్ పార్టీలు ఫుల్గా సపోర్ట్ని అందించాయి. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ ప్రొటెస్ట్ని ఎక్స్టెన్సివ్గా కవర్ చేశాయి. దాంతో గవర్నమెంటే దిగొచ్చి రైతుల డిమాండ్స్కి ఒప్పుకొని ఆ బిల్లో చేంజెస్ చేస్తామని ప్రకటించింది. ఇక ఇక్కడ అసలు డ్రామా స్టార్ట్ అయింది. ప్రభుత్వం చట్టాల్ని చేంజ్ చేస్తామని మాటిచ్చినప్పటికీ కూడా ఈ ప్రొటెస్ట్ చేస్తున్న లీడర్లు చేంజ్ చేయడం కాదు, ఈ చట్టాల్ని మొత్తం రద్దు చేయాలి, వాటిని తేయడానికి వీల్లేదు అంటూ డిమాండ్ చేయడం కాదు, వార్నింగ్ ఇచ్చారు. దాంతో వీళ్ళ అసలు రంగు బయటపడింది. ఎందుకంటే జనవరి 26, 2021 నాడు ఈ ప్రొటెస్టర్లు మొదట్లో ఇది రాజకీయ ప్రొటెస్ట్ కాదు, మేము రైతుల హక్కుల కోసం పోరాడుతున్నాము అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఇలా నోటికొచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిజానికి ఈ ప్రొటెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఫామ్ లాస్ని ఆపడం కాదు, బీజేపీ గవర్నమెంట్ని దించడం. ఇది పేరుకే రైతుల ప్రొటెస్ట్, కానీ దీని వెనకాల మన దేశాన్ని నాశనం చేయాలి అనుకునే అనేక విదేశీ శక్తులు, మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయం తెలిసాక మోడీ ప్రభుత్వం అండ్ అమిత్ షా గారు ఏం చేశారో తెలుసా? నథింగ్. వీళ్ళు చెప్పినట్టే ఫామ్ లాస్ని స్క్రాప్ చేశారు. ఈ ప్రొటెస్ట్ చేసిన రైతుల లీడర్ ఈ రాకేష్ టికాయత్ 2024 ఎలక్షన్ తర్వాత కూడా నోటికి వచ్చింది మాట్లాడాడు. ఒకసారి ఆ వీడియోని చూడండి. जनता बहुत गुस्से में। ये तो उस दिन जब ट्रैक्टर लेकर दिल्ली गए, ये उन्हें बहका दिया कि लाल किले पे चल जाओ। अगर ये उस दिन पार्लियामेंट की तरफ को कर देते, वो तो 26 जनवरी थी, नहीं तो 25 लाख आए भी थे। ये सारा का सारा काम उसी दिन निपट जाता केस। ये निपटेगा, चुप रह गए और चुप। अरे अब तैयारी है जनता की, चिंता ना। చూసారా వీడు ఏమంటున్నాడంటే ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. ఆ రోజు మేము ట్రాక్టర్లతో ఢిల్లీ వైపు వెళ్తున్నప్పుడు మమ్మల్ని తప్పుదారి పట్టించి ఎర్రకోట వైపు డైవర్ట్ చేశారు. ఒకవేళ మేము పార్లమెంట్ వైపు వెళ్ళుంటే ఆ రోజే వీళ్ళ పని అయిపోయేది, అంటే మోడీ గవర్నమెంట్ పని అయిపోయేది. ఇప్పుడు మేము 25 లక్షల మంది ఉన్నాము. పైగా ఆ రోజు జనవరి 26
మేము వాళ్ళ వైపు వెళ్ళి ఉంటే ఆ రోజే ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది అని చెప్తున్నాడు. పర్లేదు, ఇప్పుడు ప్రజలు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు, ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇలాంటివి ఇంకా చేస్తాము అని గవర్నమెంట్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇలా ఓపెన్గా ఒక వ్యక్తి ఉగ్రవాదిలాగా వార్నింగ్ ఇస్తున్నా విని హోమ్ మినిస్టర్ గారు ఎలా వదిలేశారు? ఇది అమిత్ షా గారికి అతిపెద్ద రెండవ ఫెయిల్యూర్. ఈ షాహీన్ బాగ్ ప్రొటెస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ ఏమీ నేర్చుకోలేదు, మళ్ళీ అలాంటి తప్పే రిపీట్ చేసి ఘోరంగా దెబ్బతింది. ఏదైనా ఒక గేమ్ చేంజింగ్ లాను ప్రవేశపెడుతున్నప్పుడు ప్రభుత్వం ప్రజలతో సరిగా కమ్యూనికేట్ అవ్వాలి, ప్రజలకు ఆ లాస్ వల్ల జరిగే లాభాలను వివరించాలి. కానీ గవర్నమెంట్ ఇవేమీ చేయలేదు. అయితే ఇక్కడ ప్రజలు బీజేపీ తెచ్చిన ఏ లాస్నైతే వ్యతిరేకిస్తున్నారో సేమ్ వాటిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా తీసుకువస్తామని తమ మేనిఫెస్టోలో ప్రామిస్ చేశాయి. కానీ వాటిని కౌంటర్ చేయడంలో బీజేపీ అట్టర్ ఫ్లాప్ అయింది. రైతులు ఎదుర్కొనే కష్టాలు, వాళ్ళు పడే బాధలు తెలిసిన ఎక్స్పర్ట్స్ కూడా ఈ చట్టాలు రైతులకు చాలా మంచివి, కానీ గవర్నమెంట్ వాటిని అమలు చేసిన విధానం బాగలేదు అని సూచించారు. బీజేపీ ఈ ఎక్స్పర్ట్స్ మాటల్ని కూడా ప్రజల్లో తీసుకెళ్ళలేకపోయింది. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా గవర్నమెంట్ ఘోరంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే దేశ రాజధాని అయిన ఢిల్లీ లాంటి మహానగరం మేజర్ బార్డర్లను దాదాపు సంవత్సరం పాటు బ్లాక్ చేసిన గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది. దాంతో ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ మరింత పెద్దదయ్యింది. దీనికంటే అతిపెద్ద ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ కారణంగా పంజాబ్లో రెండవసారి ఖాళిస్తానీ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. నా ప్రకారం ఈ ఖాళిస్తానీ మూవ్మెంట్ రివైవల్ అనేది అమిత్ షా గారి టెన్యూర్లో అతిపెద్ద ఫెయిల్యూర్. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ మూవ్మెంట్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది, కానీ ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ కారణంగా ఇది మళ్ళీ మొదలైంది. ఈ మూవ్మెంట్ ఎంతలా పుంజుకుందంటే అమృత్ పాల్ సింగ్ లాంటి వాళ్ళు 2022లో ఇండియాకు వచ్చి ఎలక్షన్లో పాల్గొని దాదాపు 2 లక్షల ఓట్ల మెజారిటీతో లోక్సభ సీట్ని గెలిచారు. ఇక్కడి నుంచి అమిత్ షాకు ప్రాబ్లం మరింత ఎక్కువైంది. 2023లో అమిత్ షా ముందు 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, మే 2023లో మణిపూర్లోని కూకీ మేతి కమ్యూనిటీల మధ్య అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. ఇది మెల్లమెల్లగా సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్కి దారితీసింది. ఈ అల్లర్లలో దాదాపు 250 కంటే ఎక్కువ మంది చనిపోయారు. అయితే మణిపూర్లో ఉన్నది బీజేపీ గవర్నమెంటే, అయినా ఆ అల్లర్లను వాళ్ళు కంట్రోల్ చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ సీఎం బీరేన్ సింగ్ కూడా ఈ అల్లర్లకు సహాయం చేశాడు అని కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఈ వైలెన్స్ స్టార్ట్ అయిన 2 సంవత్సరాల తర్వాత ఈ బీరేన్ సింగ్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. దాంతో రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ని తీసుకువచ్చారు. ఈ మణిపూర్ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఒక బార్డర్ స్టేట్. ఇక్కడ 41% క్రిస్టియన్స్ని ఫాలో అవుతారు. ఒక సైడ్ ఆల్రెడీ బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్ ఈ చికెన్ నెక్ని అడ్వాంటేజ్గా తీసుకొని చైనాను తమ దేశంలో బేస్ ఏర్పాటు చేసుకోమని ఇన్వైట్ చేశాడు. మరోవైపు సిఐఏ మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను కలుపుకొని ఒక క్రిస్టియన్ కంట్రీ ఏర్పాటు చేస్తుందని కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అప్పటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు రివీల్ చేశారు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మణిపూర్లోని కూకీ కమ్యూనిటీలో ఎక్కువగా క్రైస్తవులే ఉన్నారు. అక్కడ జరిగిన గొడవలు సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేశాయి. ఇంత జరిగినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ప్రెసిడెంట్ రూల్ని ఇంప్లిమెంట్ చేయడానికి 20 నెలల టైం పట్టింది. ఒక సెన్సిటివ్ ఏరియాలో ప్రెసిడెంట్ రూల్ విధించడానికి ఇంత టైం ఎందుకు పట్టిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఎందుకంటే మణిపూర్లో మొదటి నుండే అక్కడి స్టేట్ గవర్నమెంట్ ఈ అల్లర్లను ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అది చూసైనా సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ జరుగుతున్న పరిస్థితులను ముందుగానే అంచనా వేసి స్టార్టింగ్లోనే ప్రెసిడెంట్ రూల్ని విధిస్తే అయిపోయేది కదా. ఈ మణిపూర్కి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వెస్ట్ బెంగాల్ ఉంది. అండ్ ఈ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడు ఏదో ఒక అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా అక్కడ జరిగే పొలిటికల్ వైలెన్స్ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో జరిగిన పంచాయతీ ఎలక్షన్లో చెలరేగిన హింస కారణంగా దాదాపు 50 మంది చనిపోయారు. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో అక్కడ దాదాపు 700 వైలెన్స్ కేసెస్ నమోదయ్యాయి. 700 కేసులంటే ఆషమాష విషయం కాదు. దీన్ని బట్టి ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. పోలింగ్ రోజే దాదాపు 23 మంది చనిపోయారు. హోమ్ మినిస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం 2020లో వెస్ట్ బెంగాల్లో మొత్తం 650 ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే అందులో బీజేపీకి చెందిన 27 మంది, కాంగ్రెస్కి చెందిన 25 మంది చంపబడ్డారు. అంతెందుకు, ఈ సంవత్సరం వర్క్ యాక్ట్ రావడంతో బెంగాల్లోని ముర్షిదాబాద్లో అల్లర్లు స్టార్ట్ అయ్యాయి. అది కూడా హిందూ ఫ్యామిలీస్ని టార్గెట్ చేసి దాడి చేశారు.
ఒక ఇన్సిడెంట్లో అయితే ఒక హిందూ ఫ్యామిలీ ఇంట్లోకి వెళ్ళి తండ్రి కొడుకులిద్దరిని నరికి చంపేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ అల్లర్ల కారణంగా హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో దాదాపు 400 మంది హిందువులు తమ ఇళ్లను వదిలేసి పారిపోవాల్సి వచ్చిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. సొంత దేశంలో అక్కడ హిందువులు రెఫ్యూజీస్గా బతకాల్సి వచ్చింది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ఒక రాష్ట్రంలో ఇంతగా అరాచకాలు జరుగుతున్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్ రూల్ని ఎందుకు పెట్టట్లేదు? ఇదేనా అమిత్ షా గారి చాణక్య నీతి? నాకు తెలిసి బీజేపీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడం తప్ప అక్కడ జరిగిన వైలెన్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే నాకు ఈ వెస్ట్ బెంగాల్ వైలెన్స్ కూడా అమిత్ షా గారి అతిపెద్ద ఫెయిల్యూర్లా కనిపిస్తుంది. జస్ట్ కొన్ని నెలల ముందే పెహల్గాం దాడి జరిగింది. కాశ్మీర్ ఒక యూనియన్ టెరిటరీ. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడి లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ మొత్తం హోమ్ మినిస్టర్ గారి అండర్లో వస్తుంది. మరి అయినా కూడా అక్కడ ఉగ్రదాడులు ఆగడం లేదు. 2024 లోక్సభ రిజల్ట్స్ వచ్చిన రోజే జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ అటాక్ స్టార్ట్ అయ్యింది. రీసెంట్గా పెహల్గాం అటాక్ భారీ లెవెల్లో జరిగింది. ఇది ఒక అతిపెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఈ అటాక్ తర్వాతనే మన దేశంలో ఎంతమంది పాకిస్తానీలు ఇల్లీగల్గా ఉంటున్నారో తెలిసింది. ఆర్టికల్ 372 రద్దు చేసినప్పుడు దేశమంతటా అమిత్ షా గారిని పొగిడారు. అందులో తప్పు లేదు. మరి ఇలాంటి అటాక్స్ అండ్ వైలెన్స్ జరిగినప్పుడు దాని బాధ్యత కూడా ఈయనే తీసుకోవాలి కదా. అయితే అమిత్ షా గారు కంప్లీట్గా ఒక ఫెయిల్యూరా అంటే నో. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా గారు సాధించిన అతిపెద్ద అచీవ్మెంట్ ఇండియాలో నక్సలిజం లేకుండా చేయడం. ఒకసారి ఈ మ్యాప్ని చూడండి. 2013లో మన ఇండియాలో రెడ్ కారిడార్ ఇలా కనిపించేది. దేశంలో దాదాపు 182 డిస్ట్రిక్ట్స్లో నక్సలిజం ఉండేది. కొంతమంది దీన్ని పశుపతి నుంచి తిరుపతి వరకు నక్సలిజం స్ప్రెడ్ అయింది అని డిస్క్రైబ్ చేసేవారు. ఇప్పుడు ఈ మ్యాప్ ఇలా కనిపిస్తుంది. ఒకప్పుడు ఏ ప్రాంతాలైతే నక్సలిజం కారిడార్గా పిలువబడేవో ఇప్పుడు అవి ప్రశాంతంగా మారాయి. కొన్ని నెలల క్రితం అందరి దృష్టి పెహల్గాం పైన ఉంటే సరిగ్గా అదే సమయంలో మన సెక్యూరిటీ ఫోర్సెస్ బాస్టర్లో ఒక ఆపరేషన్ ద్వారా దాదాపు 30 మంది మావోయిస్టులను ఎలిమినేట్ చేశారు. వీళ్ళలో బసవరాజు అనే ఒక టాప్ కమాండర్ కూడా ఉన్నాడు. దీన్ని మన సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క బిగ్గెస్ట్ విక్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే బాస్టర్ దాదాపు 25 సంవత్సరాల తర్వాత రెడ్ లిస్ట్ నుంచి బయటపడింది. ఇప్పుడు ఈ బాస్టర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ లెగసీలో యాడ్ అయింది. అంటే ఆ ఏరియాలో నక్సలిజం ఆల్మోస్ట్ ఎండ్ అయిందని అర్థం. ఇప్పుడు దేశంలో కేవలం 18 జిల్లాల్లో మాత్రమే నక్సల్ ఎఫెక్టెడ్గా ఉన్నాయి. వాటిని కూడా ఎండ్ చేసేందుకు అమిత్ షా గారు నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు ఇండియాని నక్సలిజం ఫ్రీ భారత్గా మారుస్తారని మాటిచ్చారు. ఈ అచీవ్మెంట్ కోసం అమిత్ షా గారికి ఒక క్రెడిట్ ఇవ్వక తప్పదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరు కూడా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కోసం ఈయనలా వర్క్ చేయలేదు. ఇలానే నార్త్ ఈస్ట్లో కూడా అనేక రెబల్ గ్రూప్స్ ప్రభుత్వానికి సరెండర్ అయ్యాయి. దాంతో నార్త్ ఈస్ట్లో ఇన్సర్జెన్సీ కూడా చాలా వరకు కంట్రోల్లో వచ్చింది. లాస్ట్ ఇయర్ మణిపూర్లో కూడా దాదాపు 40 కంటే ఎక్కువ మంది హోమ్ మినిస్టర్ అండర్లో సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ స్కీమ్ కింద సరెండర్ అయ్యారు. అలాగే ఆక్స్ఫామ్, ఆమ్నెస్టీ లాంటి డేంజరస్ 6 NGO ఫారెన్ ఫండింగ్లను ఫ్రీజ్ చేశారు. ఇది కూడా చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇవి మన దేశంలో పెయిడ్ ప్రొపగండా నడిపిస్తూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి మంచి పనులు చేసినందుకు అమిత్ షా గారిని మెచ్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎట్ ద సేమ్ టైం నేను చెప్పిన ఆ ఫెయిల్యూర్స్ వల్ల ఆయన్ని క్రిటిసైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వీడియో మొత్తం విన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, అమిత్ షా గారు యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా సక్సెస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా? మోడీ గారి తర్వాత మన భారత్కి ప్రైమ్ మినిస్టర్గా ఎవరు రావాలి? అమిత్ షా గారా, యోగి ఆదిత్యనాథ్ గారా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో ముందుకు వెళ్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు కూడా భాగం అవ్వండి. అండ్ ఈ విషయాలు అందరికీ తెలిసేలా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో షేర్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్, జై హింద్ అండ్ జై భారత్.